ద న్యూ పోప్ ఎలెక్టెడ్ రాబర్ట్ ప్రివోస్ట్ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ? నూతన పోపుగా ఎన్నికైన రాబర్ట్ ప్రివోస్ట్ ఏ దేశానికి చెందినవారు? మొదటిది ఇటలీ, సెకండ్ వన్ స్పెయిన్, థర్డ్ వన్ అమెరికా, ఫోర్త్ వన్ పెరు. మరి ఈయన కొత్తగా ఎన్నికైనటువంటి ఈ యొక్క రాబర్ట్ ప్రివోస్ట్ ఈయన 267వ పోపుగా క్యాథలిక్ చర్చికి సంబంధించి ఈయన 267వ పోపుగా నియమింపబడినాడు. ఈయన మరి ప్రస్తుతం అంటే రాబర్ట్ ప్రివోస్ట్ అంటున్నారు. ఈయన్ని పోపుగా ఎంపిక చేయడంతో ఈయన ఇప్పటి నుంచి లియో 14 గా ఈయనకి పేరు పెట్టడం, పోప్ లియో 14 గా ఈయనకి పేరు పెట్టడం జరిగింది. అయితే ఈయన ఏ దేశానికి చెందినవారు అంటున్నారు. ఏ దేశానికి చెందినవారు అంటే అమెరికాకి చెందినవారు. అంటే 267 మంది ఇప్పటి వరకు పోపులుగా నియమించబడితే వారిలో ఒక్కళ్ళు కూడా ఈ యొక్క అమెరికాకి చెందిన వారు లేరు. కానీ మొట్టమొదటిగా అమెరికాకు చెందినటువంటి ఈ యొక్క రాబర్ట్ ప్రివోస్ట్ను పోప్ లియో 14 గా నామకరణం చేస్తూ ఆయనని కేథలిక్ చర్చికి అధిపతిగా నియమించడం జరిగింది. అయితే ఈయన పెరు దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి. వాస్తవానికి ఈయన జన్మించింది అమెరికాలో అయినప్పటికీ ఈయన తర్వాత పెరు దేశం వెళ్ళి అక్కడే స్థిరపడి అక్కడ పౌరసత్వం పొందడం జరిగింది. అయితే ఈయన ఏ దేశానికి చెందినవారు అన్నారు కాబట్టి ఆయన జన్మస్థలం అమెరికా. ఆయన ప్రస్తుతానికి అంటే పెరు దేశానికి సంబంధించినటువంటి ఈ యొక్క దేశ సభ్యత్వం అనేది ఆయనకు ఉంది. ఇక్కడ ఈ రెండు కన్ఫ్యూజ్ కాకుండా గుర్తుపెట్టుకోండి. ఆయన జన్మించింది అమెరికా, ఆయన పౌరసత్వం తీసుకుంటే ప్రస్తుతం పెరు పౌరసత్వం ఉంది. 267 మంది పోపులలో మొట్టమొదటగా అమెరికాకు చెందినటువంటి వ్యక్తిగా ఈయన చరిత్ర సృష్టించడం జరిగింది. మరి ఈయన్ను ఇప్పటి నుండి లియో 14 పోప్ లియో 14 గా పిలవటం జరుగుతుంది రాబర్ట్ ప్రివోస్ట్ను. ఓకే.